మొట్టమొదటిసారి సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్ గా తీసుకొని దేశానికి ఒక మార్గదర్శకంగా ఈ నిర్ణయం చేయటం జరిగింది. నిర్ణయాన్ని అమలు చేయటం కూడా జరిగింది. ఇందులో ఎవరికి ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. మనం రిటార్డ్ గా నిలబడి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి దానికి కావాల్సినటువంటి సోర్స్ కూడా మన దగ్గర పుస్తకాల రూపేణ నిక్షిప్తమై ఉంది. ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం. బట్ అయినా ఇంత బాగా చేస్తే కూడా కొద్దిమంది ఎందుకు దీనికి వ్యతిరేకంగా చెప్తున్నారంటే డెఫినెట్ గా చెప్తారు. ఈ దేశం, ఈ రాష్ట్రం రాజకీయమైనటువంటి సమాజం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇద్దరు చేయాలని గట్టిగా దీన్ని చేసి ప్రజల్లో తీసుకొని దానికి అనుగుణంగా డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేసి అన్ని ఇవ్వాలని ఆలోచన ఎందుకు పోతా ఉంటే వాళ్ళు ఇది చేస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాబట్టి బాగలేదని చెప్పడం వల్ల ఇది చేయకుండా ఉండేటువంటి పరిస్థితి, దాని ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకు లబ్ధి పొందకుండా చేసేటువంటి కుట్ర కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ కుట్రలో భాగంగానే ప్రచారం చేసే కార్యక్రమం చేశారు.